హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చాను. ఆ వీడియోని లెక్స్టార్ FWP సిమ్ బేస్ ఫోన్ ఇది నా దగ్గరికి డెడ్ కండిషన్లో వచ్చింది. దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే ఈ బోర్డును ఒకసారి కండిషన్ చూసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 సిమ్ స్లాట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ MMC సాకెట్ కూడా ఉంది, ఛార్జింగ్ సాకెట్ ఉంది, మొబైల్ చిప్ కూడా ఉంది. ఇది డిస్ప్లే పాయింట్స్, ఇక్కడ యాంటీనా టచ్ పాయింట్స్, ఇది వచ్చేసి హ్యాండ్సెట్ సాకెట్. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంది కదా. ఇప్పుడు ఛార్జర్ని కనెక్ట్ చేసి ఇది ఎంత యాంప్స్ అనేది కన్జప్షన్ చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం. నేను దీన్ని ఛార్జర్ అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేస్తే ఇది 1.0 యాంప్స్ అనేది కన్జప్షన్ తీసుకుంటుంది. అంటే ఇది ఛార్జింగ్ అయితే మనకి చూపించడానికి కరెక్ట్గానే చూపిస్తుంది. అయితే మనం ప్రైమరీ లైన్ అనేది షార్ట్ ఉందో లేదో చెక్ చేద్దాం. నేనైతే ముందుగా రివర్స్లో చెక్ చేశాను. ఇది రివర్స్లో చెక్ చేస్తే ఇక్కడ 0.5900 GR వచ్చింది. నార్మల్గా చెక్ చేస్తే 0.6035 అయితే GR వచ్చింది. అంటే ప్రైమరీ లైన్ అయితే నాకు ఇక్కడ షార్ట్ ఏమైతే కనిపించట్లేదు. ఇప్పుడు మనం సెకండరీ లైన్ చెక్ చేద్దాం. ఇది సెకండరీ లైన్ చెక్ చేయాలంటే ఇక్కడ ఒక ఫిల్టర్ కెపాసిటర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ కెపాసిటర్ని మనం చెక్ చేసినట్లయితే సెకండరీ లైన్ బాగుందో లేదో తెలిసిపోతుంది. ఇక్కడ ఫిల్టర్ కెపాసిటర్కి మనం GR చెక్ చేస్తే 0.0049 అయితే వచ్చింది. రివర్స్లో కూడా చూద్దాం. రివర్స్లో చెక్ చేస్తే 0.0049 అనేది వచ్చింది. అంటే నార్మల్గా 0.0049 వచ్చింది, రివర్స్లో కూడా అలాగే 0.0049 వచ్చింది. అంటే ఇది సెకండరీ లైన్ అయితే షార్ట్ ఉంది. ఇప్పుడు ఈ సెకండరీ లైన్ అనేది ఈ మొబైల్ చిప్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్ చిప్ని మనం చెక్ చేయాలి కాబట్టి దీనిపైన ఉన్న సేఫ్టీ షీల్డ్ని అయితే రిమూవ్ చేస్తాను. సేఫ్టీ షీల్డ్ అనేది రిమూవ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఈ IC అనేది బర్న్ అయిపోయి ఉంది. ఈ IC నెంబర్ ఎంతో చెక్ చేద్దాం. ఇది MT6261MA. ఇది MTK IC. ఈ IC అయితే మార్కెట్లో కనుక్కున్నాను, మార్కెట్లో అవైలబుల్ అయితే లేదు. ఈ ICని ఆండ్రాయిడ్లో ఎక్కడన్నా యూజ్ చేశారేమో బోర్నియోలో మనం సెర్చ్లో చెక్ చేసి చూద్దాం. బోర్నియోలో సెర్చ్లో చెక్ చేస్తే ఇక్కడ కూడా ఎక్కడ వాడలేదని నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చేసి చూపిస్తుంది. ఇంక దీన్ని ఆన్లైన్లో చెక్ చేస్తే ఆన్లైన్లో అయితే ఇది అవైలబుల్లో ఉంది. ఒక సైట్లో చూస్తే చూడండి ఇక్కడ 300 రూపీస్ ఉంది. ఇంకో సైట్లో చూస్తే చూడండి ఇక్కడ 200 రూపీస్ ఉంది. ఇంకో సైట్లో చూస్తే ఇక్కడ 130 రూపీస్ ఉంది. బాబాల్ టూల్స్లో అయితే 219 రూపీస్ ఉంది. ఇక్కడ ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ICలో ఒరిజినల్ IC ఏది, యూజ్డ్ IC ఏది, ఫ్రెష్ IC ఏదో తెలుసుకొని ICని అయితే నేను పర్చేజ్ చేసి నా దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఈ IC రీప్లేస్ చేసి ఈ ఫోన్ పనిచేస్తుందో లేదో ఇంకొక వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.